మొదటి సమూయేలు గ్రంథము 17వ వాక్యము 17వ అధ్యాయము 47వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 47వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 47వ వాక్యం. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందురు. యుద్ధము యెహోవాదే. చెప్తారా నాతో నీ మాట? మీ కుడి హస్తాన్ని చూపిస్తూ, యుద్ధము యెహోవాదే. గట్టిగా, యుద్ధము యెహోవాదే. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరు మాట్లాడుతున్నారు, ఎప్పుడు మాట్లాడుతున్నారు ఈ మాటలు అని మనం పరిశీలిస్తే, గమనిస్తే మనము దావీదుకి గొల్యాదుకు మధ్యలో జరుగుతున్న ఒక యుద్ధమును గురించి, ఆ యుద్ధంలో జరుగుతున్న కొన్ని విషయాలను బట్టి దావీదు అంటున్నాడు ఈ మాట, యుద్ధము యెహోవాదే. ఈ మాట చెప్పాలంటే చాలా ధైర్యం కావాలి. ద బ్యాటిల్ బిలాంగ్స్ టు గాడ్. మన పోరాటాలు లేదా మనకు సంబంధించిన గొడవలు మనమే తీర్చేసుకుంటాం. నీ భర్త ఏదైనా చేస్తే, నీ భార్య ఏమైనా చేస్తే, లేదా నీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా నీ విషయంలో అన్యాయం చేస్తే నువ్వే తీర్పు తీర్చేయాలని ఇక యుద్ధం దేవుడు దాకా పోరు. ఈడనే ముందు వాళ్ళు ఎప్పుడు కనపడతారా అని చెప్పి చేతులు నలుపుకునేటోళ్ళు, అటు ఇటు తిరిగేటోళ్ళు ఎక్కువ మంది ఉంటారు. టెన్షన్గా, నన్ను ఎందుకు అన్నావట, నేను అట్లాంటి వ్యక్తిని కాను. కొంచెం ఎమోషనల్ అనుకోండి, ఏడ్చుకుంటూనే మాట్లాడతారు. ఎక్కడి నుంచి వస్తాయో బిందెడు నీళ్ళు వచ్చేస్తాయి. వస్తాయా రావా? కొంతమంది ఏడుపుతోనే ప్రారంభిస్తారు గొడవ, తర్వాత తుడుచుకొని ఏమైనా కానీ గట్టిగా మాట్లాడదామని వెళ్తారు. దేవుడు దాకా వెళ్ళరు, ఇళ్ళే ముందు యుద్ధం చేసేస్తూ ఉంటారు. ఇక్కడ యెష్షయి కుమారుడైన దావీదు ఇక్కడ ఒక యుద్ధానికి బయలుదేరలేదు. తన అన్నలు వెళ్ళిన చోటికి తన తండ్రి చెప్పాడని వెళ్తాడు. వెళ్ళినప్పుడు అక్కడ ఫిలిష్తీయులు దండెత్తుకొస్తున్నారు, యుద్ధం చేయాలి అని చెప్పి నార్మల్ వ్యక్తుల్లాగా వీళ్ళు కూడా వెళ్తారు. వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ పరిస్థితి నార్మల్గా, ఇప్పుడు మనం ఉన్నాము, నేను ఈ హైట్లో ఉన్నాను, కొంచెం అలా రేకులంతా ఉన్న వ్యక్తిని మనం ఎలా చూస్తాం? ఏంట్రా బాబు, నేను పొట్టా వాడు పొడుగా, అలానే అనిపిస్తుందా లేదా? క్లాస్లో ఒక అమ్మాయి ఉండేది, తను నిజంగానే అంత ఉండేది. ఎప్పుడు నా పక్కనే నుంచునేది. నేను అనేదాన్ని, నేను పొట్టయితే కాదు, నువ్వే పొడుగు, నువ్వు నా పక్క నుంచి పో, నేను సపరేట్గా నుంచుంటా. అదిగో 6 అడుగుల ఆ గొల్యాతును చూసేసరికి వీళ్ళందరికీ దడబుట్టేసింది. ఇక దేవుడు మర్చిపోయారు, అన్నిటినీ వదిలిపాడేశారు. ఏది గుర్తులేదు. ఆ ఎదురుగున్న రూపము రండి అన్న రూపమే కనబడుతుంది. మన జీవితాలకు కూడా అంతే కదా. ఎంతో కష్టపడి చేస్తూ ఇక 7 రోజులు అయిపోతుంది. అయిపోయిన తర్వాత జరగలేదనుకోండి, సేమ్ అదే కన్నీరు, సేమ్ అదే కలవరం, సేమ్ అదే బాధ ఉందనుకోండి, ఆ కష్టాలు ఎలా చెప్తాయి? రండి మళ్ళీ గొడవ పడదు. ఇంటికి వెళ్ళంగానే కొన్ని గొలియాతులు ఉంటాయి. అట్లనే మనం ఏం అనవసరం లేదు, వాళ్ళే పెట్టేసుకుంటారు గొడవలు. మౌనంగా ఉండమన్నారా దేవుడు నిన్ను? ఇలా కూడా మాట్లాడతారా దేవుడు బిడ్డలు? రివర్స్ చేస్తుంది అన్నమాట. అన్నీ చాలా చేస్తూ వచ్చినప్పుడు
అక్కడ దావీదు అని ఒక చిన్న బాలుడు, నార్మల్గా చూద్దామని వెళ్ళిన బాలుడికి ఒక మాట నచ్చలేదు. ఏంటంటే, ఈ యొక్క సున్నతి లేని ఫిలిస్తీయుడు నా దేవుణ్ణి అనడానికి ఎంత ధైర్యం, ఆ మాట నచ్చలేదు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అసలు ఎవరు వీడెవడు? అసలు నా దేవుణ్ణి అనడానికి? నా దేవుడు గొప్పోడే, నా దేవుడు చాతగాని వాడు కాదే, నా దేవుడు సమర్థుడు, మాట్లాడే దేవుడు, రాయి కాదు రప్ప కాదు. మీకు తెలుసా ఎంతమంది నమ్ముతారు దేవుడు మాట్లాడతాడని? ఎప్పుడు మాట్లాడాడు మీతోని? చెప్తండి, దింపమలేదు. నేను ఇంకా ఎట్ట తెలుసు మీకు మాట్లాడతాడని? అగో చెల్లి చిన్నగా లేపుతుంది, మళ్ళీ అడుగుతానని. ఎలా తెలుసు? ఎలా తెలుసు? ఓ, వాక్యం ద్వారా మాట్లాడతాడంట. ఇంకా ఇంకా ఇంకెలా మాట్లాడతాడు దేవుడు? వాక్యం ద్వారా మాత్రం మాట్లాడతాడా? స్వరం ద్వారా మాట్లాడతాడు. ఎవరితోనైనా మాట్లాడాలా? మీరు ఆశకున్నారుగా, తప్పనిసరిగా మాట్లాడతాడు. హల్లెలూయా. ఎవరితోనైనా మాట్లాడతాడు ఆయన. నీ హృదయం ఓపెన్గా ఉండి, ఎస్ లార్డ్, ఐ యామ్ దేర్ ఫర్ యూ, నేను రెడీగా ఉన్నాను, నువ్వు నాతో మాట్లాడనగానే శుభ్రం చేసేసుకుంటే నీ హృదయం, ఆయన వచ్చేస్తాడంట. హల్లెలూయా. ఇంకా ఎలా మాట్లాడతాడు దేవుడు? పాటల ద్వారా మాట్లాడతాడు, సాక్ష్యాల ద్వారా మాట్లాడతాడు, కొన్నిసార్లు దర్శనం ద్వారా మాట్లాడతాడు. ఇంకా అనేక రీతిలుగా. ఒకసారి నేను బాగా బాధపడుతూ వాక్యం చదువుతున్నాను. ప్రతిరోజు 3 అధ్యాయాలు, ప్రతి ఆదివారం 5 అధ్యాయాలు చదువుతూ వచ్చేదాన్ని. అలా 9 సంవత్సరాలు, నాకు పిల్లలు లేని 9 సంవత్సరాలు కంప్లీట్ చేసేసాను. టైం మాత్రం వేస్ట్ చేయలేదు. పిల్లలు లేరు కదా, అది కదా, ఇది కదా అని బాధ ఎప్పుడు పడలేదు. లాస్ట్ 10 సంవత్సరంలో మాత్రం కొంచెం ఎక్కువైంది బాధ. అప్పుడు తెలిసింది నాకు పిల్లలు పుట్టలేదు ఈ టైం. కానీ అప్పుడు దాకా నా భర్త కానీ, నా అత్తమామలు కానీ ఎవరు కూడా నాకు అంతగా ఎప్పుడు కూడా బాధ పెట్టిన వాళ్ళు కాదు. అయితే నా జీవితంలో అలా 9 సంవత్సరాలు బైబిల్ చదువుతూ వచ్చినప్పుడు, ఒకరోజు బైబిల్ చదువుతున్నాను. ఆ రోజు దేవుడు నాతో ఒక మాట్లాడాడు వాక్యం ద్వారా. గిద్యోనికి వచ్చినట్టుగా నాకు డౌట్ వచ్చింది. మాట్లాడుతా అన్నాడుగా, నాతో మాట్లాడాలి. నేను వెళ్ళే లోపల, నేను పడుకునే లోపల సేమ్ నాతోనే నువ్వు ఇదే మాట్లాడితే అదే వాక్యం నాకు మళ్ళీ సేమ్ రిపీట్ అవ్వాలి. అది ఎట్లా మాట్లాడుతో తెలీదు. దేవుడు నా మనకి మహిమ కలుగును గాక. నమ్మరు, నేను ఒక ఆటో కోసం కూర్చున్నాను. ఆటోలో వాక్యాలు ఉంటాయా అని నాకు తెలియదు అప్పటి వరకు. సేమ్ అదే వాక్యం పెద్దగా రాశాడు ఆయన. హల్లెలూయా. వాసపడాలి కానీ ఆయన నీ హృదయాన్ని తేటపరుచుకొని నువ్వు గనక దేవా నాతో మాట్లాడంటే ఆయన మాట్లాడే దేవుడు. చాలామంది వాడి పాత్రలు శుభ్రం చేసుకోకుండా అట్లనే మలినమైన ఒక పాత్రను పెట్టుకొని, నా దగ్గరికి రాలేదు దేవుడు, నన్ను పలకరించలేదు దేవుడు, నాతో మాట్లాడాడు, అదిగో ఇప్పుడు ఎవరైనా గబుక్కుని వచ్చి నాతో మాట్లాడాడు, పలానా దర్శనం ద్వారా మాట్లాడంటే, అప్ప నిజంగానా? అయితే నాతో కూడా మాట్లాడతారంటారు. కానీ మన పాత్రలు క్లీన్గా ఉంటే దేవుడు తప్పనిసరిగా మాట్లాడే దేవుడు. నేను 10 సంవత్సరాల తర్వాత కడుపుతో ఉన్నప్పుడు నేను ఎటువంటి మెడిసిన్స్ వాడలేదు. నేను మెడిసిన్స్కి విరుద్ధం కాదు. ఎవరి విశ్వాసం వారిది. మా నాన్నగారు వచ్చి, మనకు ధనం లేదా, మనకు ఆస్తి లేదా, ఐవీఎఫ్ చేయించుకో, లేకపోతే ఎవరైనా దత్తత తీసుకో, 10 సంవత్సరాల్లో ఇంతవరకు ఒక్కసారి కూడా నువ్వు ప్రెగ్నెంట్గా లేవు కదా, మరి ఏంటి అని చెప్తే, 2 డాక్టర్స్ అప్పటికే పెద్ద పెద్ద డాక్టర్స్ సర్టిఫై చేశారు నా జీవితంలో పిల్లలు పుట్టరని. ఆయన పెద్ద బాధపడలేదు. దేవుడు వాగ్దానం నమ్మదగింది. ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు దేవుడు వదిలిపెట్టు దేవుడని. అలాగూ ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు, ఇదిగో
వివాహమైనప్పుడు దైవజనుడు నాకు చెప్పిన ఒకటే ఒక మాట, మన బ్యాంకులో ఒక్క రూపాయి కూడా ఉండదు, ఏ రోజు విశ్వాసం ద్వారా ఆ రోజు పోషించబడమే. అలాగే ప్రతిరోజు సువార్త వెళ్ళడానికి నేను సిద్ధం, నువ్వు సిద్ధమేనా అని అడిగారు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. అప్పటికి మా అమ్మ నాన్నగారు వాళ్ళు, మా అమ్మ హిందూస్ అయినప్పటికీ మారింది, మా నాన్నగారు మాత్రం మంచి ఆత్మీయులు. ప్రతిరోజు 3 గంటలకి, మా నాన్న సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్, మా మమ్మీ ప్రిన్సిపల్ యాజ్ వెల్ యాజ్ హిందీ పండిట్ తను. సో అంత బిజీ లైఫ్స్లో ఒక 70 మందికి ట్యూషన్ చెప్పినప్పటికీ ప్రతిరోజు ఇప్పుడు ఎలా ఉంటున్నాయంటే, బేర్షబా మినిస్ట్రీస్లో ఒక మీటింగ్ ఉందంటే ఆ సందు గొంతులోనే వాళ్ళు ఇక్కడికి వస్తారని అక్కడే మీటింగ్ పెట్టేస్తున్నారు. అప్పట్లో అలా ఉండదు. అన్ని మినిస్ట్రీస్ గల వాళ్ళు ఒక్కరినే పిలిచి చక్కగా అన్ని సంఘాల వాళ్ళని పిలిచి ఏకాత్మని ఏక మనసును చూపిస్తూ ఉండేవారు. అలాగూ ప్రతిరోజు మీటింగ్ ఉండేది. ప్రతిరోజు పడుకున్నా పర్వాలేదు, మనం అక్కడికి వెళ్ళి పడుకుందాం. తల్లులు చాలా మంచోళ్ళు, మేమైతే తెలంగాణ పడుకునేవాళ్ళం. మత్తు మంజెక్స్ని మత్తు టాబ్లెట్ ఇస్తే పడుకుంటారే అట్లా పడుకునేటోళ్ళం. మేము అనగానే లేపుకొని తీసుకెళ్ళేవాళ్ళు. కానీ మొత్తానికైతే ప్రార్థనలోనే ఉండేవాళ్ళం. ప్రతిరోజు ప్రార్థనే ఉండేది, కానీ తినడానికి తిండి ఉండేది కాదు. సేవలోకి వచ్చిన తర్వాత ఆర్థికంగా నేను చాలా వెల్ సెటిల్డ్ అయినా, ఇక్కడికి వచ్చిన తర్వాత విశ్వాసంతో బ్రతకడం. దైవజనులకి దగ్గరగా 50 లక్షలు నెలకి, నాకేమో సంవత్సరానికి 10 లక్షల జీతం. అయితే అవి రెండింటిని వదిలిపెట్టి దేవుడు సేవలోకి రమ్మన్నప్పుడు అవన్నిటిని వదిలిపెట్టేసి వచ్చాం. వచ్చిన తర్వాత మరలా ఎలా పోషించబడతాం? మేము ఒకటే అనుకున్నాం, మా తల్లిదండ్రులను ఒక్క రూపాయి కూడా అడగొద్దు. మమ్మల్ని పోషించేది, మమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగిన దేవుడని అన్నీ వదిలిపెట్టేసి వచ్చేవాళ్ళం. దగ్గరగా 2.5 సంవత్సరాలు టిఫిన్ కూడా చేయలేదు నేను. తినే టైంకి ఎవరో ఒకరు వచ్చేవాళ్ళు. ఎంతమందికి మేమిద్దరం ఉన్నాం, ఇద్దరికి చేసుకుంటాం, అంతలోపల ఎవరో ఒకరు వస్తారు. వాళ్ళిద్దరికి పెట్టి నేను నీళ్లు తాగి పడుకునేదాన్ని, వెళ్ళిపోయి వంట చేసుకునేదాన్ని, మధ్యాహ్నం తినొచ్చు అని చెప్పి. ఎందుకని ఈ మాటలు చెప్తున్నానంటే, మన జీవితంలో అన్నీ బాగున్నప్పుడు దేవుని స్తుతించడం కాదు, ఏమీ బాలేని పరిస్థితుల్లో కూడా దేవుడు పాదాలు వదిలిపెట్టకూడదు. హల్లెలూయా. అంత లగ్జరియస్గా పెరిగినా ఏ ఒక్కరోజు కూడా దేవుణ్ణి వదిలిపెట్టడానికి కారణం ఏంటంటే, ప్రతిరోజు దేవుని వాక్యం చదవడం, ప్రతిరోజు ప్రార్థించేందే పడుకోకపోవడం, ప్రతి ఉదయం దేవుడి పాదాలు పట్టుకోవడమే. హల్లెలూయా. భార్యాభర్తలుగా ఎన్నో ఆలోచనలు, ఎన్నో ఈగోస్, అంటే నేను భర్తని, నువ్వు భార్యవి, లేకపోతే అది ఇది మీ వాళ్ళు మా వాళ్ళు అని ఎన్నొచ్చినా వాక్యం ఏం చేస్తుందంటే, ఇది తప్పు, ఇది దేవుడికి సంబంధించింది కాదు, నువ్వు ఇలాగుంటే క్షేమం అని నేర్పిస్తూ వస్తుందంట. హల్లెలూయా. మనుషులుగా మనం ఎన్నో ప్రవర్తించాలని చూసినా ఒక వ్యక్తిలోనికి వాక్యం వెళ్ళిందనడానికి రుజువు ఏంటంటే, వాడు శరీరం చెప్పింది చేయడు, దేవుడు వాక్యము ఆ పరిస్థితుల్లో ఏం చెప్తుందో దాన్ని పరిశీలించి వెతికి దాని ఆశీర్వాదాన్ని తెచ్చుకుంటాడు. హల్లెలూయా. అలాగూ ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు 8 సంవత్సరాల ప్రార్థన తరువాత దేవుడు లింగాల, ఖమ్మం జిల్లా కల్లూరు మండలం లింగాల గ్రామాన్ని దేవుడు మాకు చూపించుంటున్నాడు. నాది కాదు, దైవజనుడిది కాదు ఆ ఊరు. మరి ఎలా, ఇక్కడ మనకి ఎవరు తెలీదే అన్నప్పుడు దేవుడు అసలు ఎంత బాగా నడిపిస్తూ వచ్చాడంటే, అక్కడికి వచ్చిన తర్వాతే నా గర్భాన్ని దేవుడు తెరిచాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అంటే, మొదట మా చెల్లికి బాబు పుట్టినా, తర్వాత నేను కడుపుతో ఉన్నప్పుడు అందరూ అన్నారు ఆడపిల్ల పుడుతుందేమో, ఎందుకంటే 3 ఆడపిల్లలు ఉంటే ఇంట్లో ఎవరికైనా ఒక్కరికైనా సాలు వస్తుంది అని అన్నప్పుడు, నిజంగా ఆడపిల్లలే ఆశీర్వాదం. అబ్బాయిలు అంటారు, కానీ నా దృష్టిలో ఆడపిల్లలు ఒక మంచి ఆశీర్వాదం. దైవజనులకు కూడా వాళ్ళ ఇంట్లో 4 కొడుకులని ఆడపిల్లల్ని చాలా చక్కగా చూస్తూ వచ్చేవారు. ఈవెన్ నన్ను కూడా ప్రతి విషయంలో, ఏ రోజు కూడా ప్రతి విషయంలో చాలా గారాబం చేస్తూనే వచ్చేవారు.
ఇది కాదు, ఇది తప్పు, ఇంకోసారి ఇలా చేయకు, నన్ను కోపం తెప్పీకు అని వెళ్ళిపోయేవారు. అలాగూ ఆడపిల్లలంటే చాలా ఇష్టం కదా, ఆయనకు కూడా ఒక ఆడపిల్ల పుడతారేమో నేను అనుకుంటూ ఉండేదాన్ని. నాతో పాటు 11 మందికి ఇంకా గర్భఫలం లేక అప్పటికే నేను 20% దశం భాగం ఇస్తున్నాను. 10% అయిపోయింది. స్టాండర్డ్స్ పెరుగుతున్నప్పుడు 20% దశం భాగం తీస్తూ నేనేం చేశానంటే 10% దశం భాగం అంటే 2 గంటల 30 నిమిషాలు, 20% అంటే 4.5 గంటలు దగ్గరగా, అంతేనా? ఆ 4.5 గంటలు ప్రార్థన చేస్తూ వచ్చేదాన్ని. దశం భాగం అంటే డబ్బులు ఇవ్వడం మాత్రమే కాదు, కానీ మన ప్రార్థన, మన సమయము, మనకు సంబంధించిన ప్రతిదీ దేవుడి కొరకు వాడాలని. మీరు నంబరు, అసలు అందరు అనేవాళ్ళు పిచ్చిదానివా ఏంది, లోన్ వస్తే దాన్ని దశం భాగం తీస్తావేందంటే, లోన్ రానోళ్ళు చాలామంది ఉన్నారు. నా చేతికి లోన్ వచ్చింది, ఆ లోన్లో నుంచి కూడా దేవుడి కోసం నమ్మకంగా తీస్తానని తీసేదాన్ని. 1000 రూపాయల్లో 100 రూపాయలు తీయడం చాలా ఈజీ. 1,00,000 రూపాయల్లో 10,000 తీయమన్నారుగా, అప్పుడు ఉంటుంది అసలైన ట్విస్ట్. అయినా కానీ నాకు ఏ లోన్ వచ్చినా చక్కగా తీస్తూ ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. 8వ నెలలో ఉదయం 3 గంటలకు లేచి ప్రార్థన చేస్తున్న సమయంలో ఆకాశంలో నుంచి దేవదూత వచ్చి ఇదిగో నీకు పుట్టబోయేది ఒక కుమారుడు, అతడు ప్రపంచానికి ప్రవక్త, అతడు యెరూషలేములో ఉండబోతున్నాడు, అతని పేరు జెర్మియా అని పెట్టాలి అని చెప్పింది. హల్లెలూయా. చెప్పి వెళ్ళిపోయిన తర్వాత చాలాసేపు షివరింగ్ వస్తూ ఉంది. ఆడవాళ్ళకున్న ఒక మంచి అలవాటు ఏంటంటే ఎమ్మటి భర్తకు చెప్పాలి, ఎమ్మటి అమ్మగా చెప్పాలి, అక్క చెల్లెలకు చెప్పాలి, ముందుకు వెనకకి పక్కన ఉన్న వాళ్ళకి అందరికీ చెప్పాలి. ఏదో ఒకటి, నాతో దేవుడు మాట్లాడాడు, నన్ను దేవుడు దర్శించాడు. అక్కడ దాకా వెళ్ళలేదు, కానీ నా ముందు నా భర్తే ఉన్నాడు. ఎప్పుడు ఉదయం అవుతుందా నాతో ఇలా మాట్లాడాడని చెప్దామని వెళ్ళి చెప్తే దైవజనుడు నాతో ఏం చెప్పాడంటే, నీకు ఒకవేళ అలా ఉందేమేమో పుట్టాలండి, సరే ఒకవేళ నిజమైతే దైవజనుడు పేరు పెట్టాలి. మాకు మా ఆత్మీయ తండ్రి గారు ఉండేవారు, మనం పేర్లు పెట్టుకోకూడదు, దైవజనుడు ద్వారా, ఒక అభిషేకించబడిన దైవజనుడు ద్వారా మన పిల్లోడు పేరు పెట్టబడాలి. ఆ పేరు వల్ల ఆశీర్వాదం వస్తుంది, మనం చేయకూడదు. నిజంగానే దేవుడు మాట్లాడితే ఆ టైంకి అది చేస్తాడులే, నువ్వు కానీ అన్నారు. 8వ నెలలోనే మాట్లాడారు. ఇంకా నెల ఉండిపోయాయి. మరి చాలా టెన్షన్, చాలా రోజులు నిజంగానే మాట్లాడిందా లేదా, నిజంగా మాట్లాడుంటే మళ్ళీ ఆయనతో మాట్లాడితే అయిపోయేది కదా, మళ్ళీ నాతో ఎందుకు మాట్లాడినట్టు వస్తాయి కదా చాలా డౌట్స్. ఇక్కడ దావీదు కూడా అలానే వచ్చింది. ఏం జరుగుతుంది ఇక్కడ, అసలు ఏమవుతుంది ఇక్కడ గుసగుసలాడుతున్నాడంట. ఒకరు ధరిమితే ఒకరి దగ్గరికి వెళ్తున్నాడంట, ఒకరు ధరిమితే ఒకరి దగ్గరికి వెళ్తున్నాడంట. వెళ్తూ నేను అన్ని చంపేస్తాను, నా దేవుడిని అనడానికి వాడికి ఎంత ధైర్యం. నిజంగానే దేవుడు దర్శించి నాకు ఒక కుమారుని అనుగ్రహించాడు. 8వ రోజున నా ఆత్మీయ తండ్రి గారు వచ్చి, నేనేమి చెప్పలేదు, ఉపవాసం ఉండి నా ఆత్మీయ దైవజనుడు నా దగ్గరికి వచ్చి బిడ్డ మీద చేతులుంచి, ఇతడు ఒక ప్రవక్త, ఇతడు యెరూషలేములో ఉండబోతున్నాడు, ఇతని పేరు జెర్మియా అని చెప్పారు. హల్లెలూయా. ఆ కుట్లు ఏమైపోయినాయో సంతోషంలో నాకు ఆ రోజు. ఏడవకమ్మా, కుట్లు పెట్టుకొని ఏడవకమ్మా అంటే, ఇది ఏడవడం కాదండి, సంతోషంతో వస్తున్నా. తర్వాత మరలా దేవుడు 3 సంవత్సరాల తర్వాత ఆశీర్వదించి మరలా ఒక కుమారుణ్ణి అనుగ్రహించాడు. అతని పేరు కూడా దేవుడు ముందుగానే నిర్ణయించి జెఫన్యా అని చెప్పి, ఇది నా జెర్మియా జెఫన్యా అని 2 కుమారుల్ని, 2 డాక్టర్ సర్టిఫై చేశారుగా, అందుకనే దేవుడు 2 కుమారుల్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు. మనం అనుకుంటాం ఈ రోగం ఏంటి ఇలా ఉంది అని అంటే, నువ్వు చెప్పు, యెహోవా రాఫా, నన్ను స్వస్థపరచు దేవా నీకు స్తోత్రమని. ప్రతిరోజు నా పొట్ట మీద చేయబెట్టుకొని, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అంట కదా,
నువ్వు ఇస్తున్నందుకు స్తోత్రాలని చెబుతూ బయటికి బాగానే కనిపిస్తున్నా, లోపలికి వెళ్ళి చాలా ఏడ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే యుద్ధము యెహోవాదని చెప్పినప్పుడు నా దేవుడు నా యుద్ధంలో నన్ను గెలిపించాడు. హల్లెలూయా. వాక్య భాగంలో కూడా మనం గమనిస్తే మన యుద్ధాలు నీవు నేను చేస్తే ఓడిపోతాం, దేవుణ్ణి చేయని. హల్లెలూయా. నువ్వు చెప్పాల్సిన మాట ఏంటంటే యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. నా దేవుడు ఈ దినాన నాకు ఈ యొక్క ప్రతి పరిస్థితిలో విజయాన్ని ఇవ్వబోతున్నాడు. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఏంట్రా నేనేమైనా కుక్కనా, నా మీదకి అలా వస్తున్నావేంటి, రాళ్ళు పట్టుకొని వస్తున్నావేంటి, కర్ర పట్టుకొని వస్తున్నావేంటని పిచ్చి పిచ్చిగా మాట్లాడటోడిని ఒక్క రాయితో కొట్టి చంపేసిండు. అంతే. నువ్వు చూస్తుండగానే నీ శత్రువు లయమైపోబోతున్నాడు. ఆమేన్. నువ్వు చూస్తుండగానే నీవు కార్చిన కన్నీటికి దేవుడు జవాబునివ్వబోతున్నాడు. ఎప్పుడంటే నీ యుద్ధంలో దేవుణ్ణి ముందుగా ఉంచినప్పుడు. రోషం వచ్చేసిందంట. అయితే సౌలు పిలుస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి, ఏం చేశావు, నీకేమన్నా అలవాటు ఉందా, ఓ వెళ్ళిపోతున్నావు, చంపేస్తానని. అక్కడ పెద్ద పెద్ద యుద్ధం చేసేవాళ్ళే భయపడిపోతున్నారు. ఏమి నీకు ఉంది అని అంటే, ఇదిగో ఎలుగుబంటిని, సింహములను, నా గొర్రెపిల్లని ఎత్తుకుపోవడానికి వచ్చినప్పుడు దాన్ని చంపేశాను అని చెప్తాడు. అంటే నీ జీవితంలో కూడా కొన్ని అనుభవాల్ని తీసుకొస్తూ నీకు కొన్ని నేర్పిస్తాడనమాట. దేనికంటే పెద్ద యుద్ధంలో నీకు విజయం ఇవ్వడానికి. హల్లెలూయా. భయపడవద్దు, జడియవద్దు. నీ దేవుడైన యెహోవా నిన్ను గెలిపించే దేవుడంట. హల్లెలూయా. ప్రతి పరిస్థితిని మార్చగలిగిన దేవుడంట. అందుకనే సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదకి వస్తున్నాను, ఆయన మిమ్ములను మా చేతికి అప్పగించునని చెప్పి కొట్టంగానే ఏదైతే కత్తి తీసుకొచ్చుకున్నాడో అదే కత్తితో తెగ నరికేస్తాడు. నీ జీవితంలో ఏది పెడుతుంది, ఏ మాట నిన్ను బాధ పెడుతుంది, నీ గురించి తెలిసిన వాళ్ళే నీ వెనకాల భయంకరంగా మాట్లాడుతున్నారేమో, నీ గురించి తెలిసిన వాళ్ళే, నీ కన్న తల్లిదండ్రులే, భర్త, భార్య, నీ గురించి ఎరిగిన వాళ్ళే భయంకరమైన అపహాస్యం చేస్తున్నారేమో. కానీ ఇది నన్ను చెప్పాల్సిన మాట, యుద్ధము యెహోవాదే. నా దేవుడు సాతాని తల నరకబోతున్నాడు. హల్లెలూయా. నరికేస్తాడంతే, దాని ఆనవాళ్ళను కూడా ఉంచాడు. ఉపవాసంలో అంత శక్తి ఉంది. ఎలా చెప్తున్నారు ఈ మాట అనంటే చూద్దాం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము, ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 16వ వాక్యాన్ని చూసుకుందాం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 16వ వాక్యం. నీవు పోయి షూషాను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుడి. నేను నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగా ఉన్నను నేను రాజు వద్దకు ప్రవేశించుదును, నేను నశించుదును. చాలు తల్లి, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఎస్తేరును మనం గమనిస్తే యూదులందరినీ సంహరింప చేయబడాలని, ఒక న్యాయాన్ని అన్యాయంగా చూపించాలని చాలా వెనకాల కుట్రలు జరిగిపోతున్నాయి. అలాగూ జరిగించాల్సిన భయంకరమైన పరిస్థితుల్లో ఎస్తేరు ఎంచుకున్న మార్గము ఉపవాసము. హల్లెలూయా. ఏంటి ఉపవాసం?
ఉపవాసం ఉంటే ఏమొచ్చుద్ది? 12 గంటల దాకా తినకుండా ఉండడమేగా. రోజు ఉంటున్నాలే అంటారు కొంతమంది. టీ తాగేసి వస్తాను, లైట్గా 2 ఇడ్లీలు తిని వస్తాను అంటారు. ఫ్రూట్స్ తీసుకొని వస్తానంటారు, గ్లాస్ పాలు తాగేసి వస్తానంటారు. అవునా కాదా? నాకు కనపడ్డారు, మీకు కనపడ్డారు ఇలాంటి వాళ్ళు. ఉపవాసం ఉంటారు, ఎదురుగా నీకు నచ్చని వాళ్ళు వస్తూ ఉంటారు, మూతి 4 వంకరలు తిప్పేసి వెళ్ళిపోతారు. యేసు నామములో నా శత్రువు కూలిపోరుగాక అంటారు. అది శత్రువా? మరి ఇంకేం ఉపవాసం? పాపాత్మురాలిన స్త్రీ ఎదురుగా నుంచొని సమాజం మందిరం వాళ్ళందరూ తీసుకొస్తారు. వాళ్ళకి తెలుసుగా వాక్యం ఏంటో. తెలివిగా, చాలా తెలివిపరులు. ఏది? సాతానుకు సంబంధించిన వ్యక్తులు వాక్యాన్ని వాళ్ళకు అనుగుణంగా మార్చేసుకుంటూ ఉంటారు. ఏడ కూడా యేసయ్య అసలు ఏం చేస్తాడో చూద్దామని తీసుకొని పోయారు. పొలం అనుకుంటా అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు యూనిటీ, ఆమె చచ్చిపోవాలి, వీళ్ళు చూడాలి. యేసు ప్రభు బిడ్డలు ఎప్పుడైనా చచ్చిపోవాలని కోరుకుంటారా? నశించిపోవాలని, నాశనం అయిపోవాలని చూడరు. కానీ వీళ్ళు మాత్రం యేసయ్య ఏం చెప్తాడా, ఏం జరుగుతుందా, ఆమె పని అయిపోవాలి, పాపం చేసింది కదా మరి అని చెప్పి తీసుకొని పోతారు, నుంచోబెడతారు. పాపం చేసిన వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపేయమనుంది కదా యేసయ్య. చంపేయమంటావా? ధర్మశాస్త్రంలో ఉంది మరి, వాక్యంలో ఉంది మరి, చంపేయమంటావా? బాగా బాధపడతాడు ఆయన. దేవుణ్ణి ఎలాగ అర్థం చేసుకున్నారు వీళ్ళు? ఎందుకు ఇలా అయిపోయారు? ఆయన అంటాడు, సరే భూమిలోకి వెళ్ళి రాస్తూ, సరే కానీ మీలో పాపం చేయనోడు ఎవడో ముందు రాయి వేయండి అంటాడు. దేవుడు మనకే మహిమ కలుగును గాక. ముందు రాయే. ఒకవేళ నువ్వు పాపం చేయకపోతే నువ్వు ముందు రాయే. ఈమె పాపాత్మురాలని చెప్తున్నావు కదా, నా భర్త పాపాత్ముడు, నా కుటుంబీకులు పాపాత్ములు, నేను ఒక్కరినే పరిశుద్ధురాల్ని అని చెప్తున్నావే. పాపం చేయనోడు ఎవడో ముందు రాయండి అంటాడు. మనుషులుగా మనకి అంత టాలెంట్ ఉంటే దేవుడు అక్కడ ఆయనతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు. కొంతమంది ఆయన దగ్గరికి వెళ్ళి అవసరమా, అదా ఇదా అందుకుంటూ ఉంటారు. నోరు మూసుకొని దేవుడు పాదాలు పట్టుకుంది ఎస్తేరు. తన రాజసింహాసనం చూడలేదు, తన డబ్బులు చూడలేదు, తన సైన్యాన్ని చూడలేదు, తన చుట్టూ ఉన్న ప్రకారాలు చూడలేదు, కానీ దేవుడు చూడాలనుకుంది. దానికోసమే ఉపవాసం ప్రకటించుకుంది. ఆ ఉపవాసము కూడా న్యాయ వ్యతిరేక్తముగానున్నాను. ఆ తల్లి అసలు భలే చదువుతుంది. మీకు చాలా మటుకు తెలుగు రాదనే తెలుసు, బాగా చదివింది. అసలు న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను అంటే ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు ఎంట్రీ దట్ గేట్. ఇప్పుడు అక్కడ తలుపు వేసేసారు, ఆ తలుపు వేసేస్తే మనం తీయడానికి ఉంటుందా? తాళం పాస్టర్ గారు తీసుకొని పోయిండ్రు, ఆ తాళం తీయాలి. ఇప్పుడు మనం లోపలికి వచ్చి ప్రార్థన చేయాలంటే ఎవరికి ఫోన్ చేయాలి? పాస్టర్ గారికి చేయాలి, అవునా కదా? మనం ఏంటి పక్కనింటి వాళ్ళకి ఫోన్ చేస్తున్నాం? చాలామంది చేస్తున్న తప్పులు అవే. నీ తాళపు చెవు, ఆశీర్వాదపు చెవు ఎవరి దగ్గర ఉందో వాళ్ళకు మొర్రపెట్టు, యేసయ్య ఉత్తరం ఇస్తాడంట. హల్లెలూయా. అనవసరంగా బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొర్ర పెడతారు. ఈయనకున్న ఫోన్లు చేసి మరి ఎత్తు 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 ఎత్తు, నా బాధ చెప్పుకోవాలా? లోన్ రాకపోయినా బాధే, నీకు సరిగ్గా అన్న టైంకి అవ్వకపోయినా బాధే. నీ బాధల్లో, నీ కష్టాల్లో, నీ ఇబ్బందుల్లో దేవుని భక్తులు ఎలాగూ చేశారో మనము త్రోవ తప్పిపోకూడదని ప్రతీది దేవుడు వాక్యంలో విశదీకరించి పెట్టాడు. అందుకని వాక్యపు లోతులో మనము ఎదిగేవారిగా ఉండాలి. ఒకవేళ మీరు చదువు వచ్చిన వారా, దైవజనుడు మంచి మంచి వాక్యాలు చెప్తున్నప్పుడు చక్కగా రాసుకొని ఆ వారమంతా కూర్చొని
అదే ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఒక దైవజనుడు మాట్లాడుతున్నాడంటే దేవుడే దిగి వచ్చి మాట్లాడుతున్నట్లు. హృదయాన్ని సరి చేసుకుంటే చాలు. ఆ పాపాత్మురాలు హృదయాన్ని సరి చేసుకొని అంది దేవుడి దగ్గరికి వచ్చి, నిన్నెవ్వరూ ఏమి చేయలేదమ్మా అని చెప్పి యేసయ్య అడిగినప్పుడు, నన్నెవ్వరూ ఏం చేయలేదయ్యా అంటే, నేను కూడా ఏమి చేయను, మరలా ఈ తప్పిదము చేయకొని చెప్పి పంపించేస్తాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. మరలా ఈ పాపాన్ని చెయ్యకు. అదే నిజమైన ఉపవాసం. మరలా నీకు పాపమని తెలుస్తున్నప్పుడు చెయ్యకుండా ఉండడమే ఉపవాసము. హల్లెలూయా. నీ శరీరము, నీ అవయవాలు, నీ యొక్క ఆలోచనలు, నీ కంటి దృష్టి, నీ యొక్క హృదయము తప్పుదమని చెప్పినా ప్రస్తుతానికి నువ్వు గెలవడం కోసం అబద్ధం ఆడుతున్నావే, అది నిజమైన ఉపవాసం కాదు. ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా జీవించడం, దేవునితో సహవాసం చేయడం. లోకంలో ఒక సామెత ఉంది, ఏంటంటే 3 నెలలు కలిసి ఉంటే వాళ్ళు వీళ్ళు అవుతారు, వీళ్ళు అయ్యారా మీరేమన్నా? నేనైతే మా ఆయన అలవాట్లు చాలా వచ్చాయి. నాకు చాలా హైలో ఉండేది కోపము. దైవజనుడు ఇక్కడ ఎవరైనా గొడవ పెడుతున్నారంటే ఆ దారి నుంచి వస్తారు, నేను మాత్రం ఆ దారిలో వెళ్ళి అసలు వాళ్ళు ఏం చేశారు, ఎవరికి మధ్యలో గొడవ జరిగింది, అసలు ఏమయ్యి ఉండొచ్చు, అసలు ఏంటి వాళ్ళ ప్రాబ్లం అని అడిగి వచ్చే టైపు. దైవజనులు మాత్రం వాళ్ళు మనకు సంబంధించిన వాళ్ళు కారు, గొడవల్లో మనకి ఏం పని అని చెప్పి అటు తిరిగి వచ్చే టైప్ అనమాట. ఈ దినాన ఎక్కడైనా గొడవ జరుగుతున్నా ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను. అలా ఎలా ఉండగలుగుతున్నాను అన్నప్పుడు వాళ్ళు వీళ్ళు అవుతారు, వీళ్ళు వాళ్ళు అవుతారంట. అయితే పాపంతో పాటు మనం ఉంటే మనం కూడా వాళ్ళు అయిపోతాం. దేవుని బిడ్డలతో, దైవజనులతో, ఆత్మీయులతో మనం ఉన్నప్పుడు నీ పాపం పోయి పరిశుద్ధత నీలోనికి వస్తుందంట. హల్లెలూయా. నీ దైవజనులు ఎలా ప్రవర్తిస్తున్నారు? కోపం వచ్చినప్పుడు బూతులు మాట్లాడుతున్నారా లేదా? లేదు. ఆర్థికపరమైన భారం ఉన్నప్పుడు వారు అయినా సేవను, ఇప్పుడు ఆర్థికపరమైన భారం ఉండని దైవజనులు ఎవరుంటారండి? ఎవరు ఉండరు. చూడండి, కొంతమంది ఏందమ్మా ఈ ఆదివారం మానేశావు, ఎందుకని మానేశావు అని అడిగితే ఏమంటారు? అబ్బో ఆర్థికపరమైన భారం చాలా ఉంది అయ్యగారు, ఈ ఆదివారం పోతేనే నాకు డబ్బులు వస్తాయి అంటారు. అదే దైవజనుడు చెప్పగలుగుతాడా? ఒక వారం మూసుకొని దైవజనుడు కూడా అక్కడికి వెళ్ళిపోతే? మనం కూడా అటువంటి బిడ్డలుగా మారిపోవాలి. ఏది ఏమైనా దేవుళ్ళో నీవు తీసుకున్న తీర్మానాన్ని ఎవ్వడు కూడా కదపనీయకుండా చూసుకోగలగాలి. హల్లెలూయా. అది నీ కుటుంబమైనా, నీ విషయంలో అయినా, నీ ఆరోగ్య పరిస్థితి అయినా, అది ఏదైనా. నీవు ఇచ్చావు కదా ఊపిరి, నేను నీ కోసం ఉంటాను, నేను నీతో ఏదైతే ప్రమాణము చేశానో. ఎవరు చేశారు అట్లా అంటే? యేసయ్య భూమి మీదకి వచ్చి ఆయన చనిపోయేంత వరకు కూడా, చనిపోయిన తర్వాత కూడా ఎట్లాగైతే దేవుడు చెప్పాడో, నీవు చెప్పింది నేను చేశాను, నేను ముగించాను అంటాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. మన నుంచి కూడా దేవుడు అదే కోరుకుంటున్నాడు. అదే నిజమైన ఉపవాసం. మనల్ని తగ్గించుకోవడమే నిజమైన ఉపవాసం. కొంతమంది వంగి దండలు పెట్టేస్తారు, కానీ వెనకాల గోతులు టకా 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 తవ్వేస్తారు. వెనకాల అదే పనిలో ఉంటారు. ఇక వాళ్ళు ఇట్లంట కదా, ఇప్పుడే చెప్పాడు తగ్గించుకోమని, వెనకాలకి వెళ్ళంగానే వాళ్ళు ఇట్టంట కదా, వీళ్ళు అట్టంట కదా, ఫోన్ ఎత్తకున్నా మరి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి పెరుగు అవసరం లేకుండా పెరిగిస్తావా వదిన అని చెప్పి వెళ్ళిపోయి పెరుగు కోసం నుంచొని మాట్లాడే వాళ్ళు లేరా? ఉంటారు. మనం లేకపోయినా కొంతమంది బ్యాచ్ ఉంటారు అట్లనే. మనం బాగుండడం వాళ్ళకి ఇష్టం ఉండదు. మనం హాయిగా సంతోషంగా ఉంటే, అమ్మో ఏంది వాళ్ళు బాగా నవ్వుతుంది, ఏం గొడవ జరగలేదా ఏంది వాళ్ళ ఇంట్లో అనేటోళ్ళు ఉంటారు. ఇదిగో ఈ దుష్టుడైన హామాన్ అట్లాంటోడే. ఆడు మొర్దెకై నాకు మొక్కలేదు, ఆడు ఎందుకు బతకాలి? దయ్యంగాడు చూసారా?
ఎందుకు బతకాలి? ఆడు బతకూడదు, ఆ యూదులు ఎవ్వరు కూడా బతకొద్దు. అలా చేస్తున్నప్పుడు ఇదిగో ఎస్తేరు సమర్పించుకున్న ఈ ఉపవాసము అద్భుతం చేసింది. హల్లెలూయా. న్యాయ వ్యతిరేక్తంగా ఉన్న ఆ పరిస్థితుల్లో దండము తన వైపు తిప్పి, ఏ హామానైతే ఉరి పెట్టాలని పెద్ద ఉరేసాడో అదే ఉరి దుష్టుడైన హామాన్ని వేసేసాడు. ఆమేన్. హల్లెలూయా. నీ జీవితంలో నీవు కూడా జయం పొందుకోవాలంటే ఉపవాసం ఉండాలి. ఉపవాసం అంటే చెప్తున్నాను కదా, అన్నం మానేయడం కాదు. యేసు ప్రభు ఎలాగైతే ఒక భయంకరమైన వ్యక్తిని చూసినప్పుడు మొహం తిప్పుకోకుండా వెళ్ళిపోయాడో, అలాగే నీవు కూడా ఒక క్షమించే అనుభవం, ఒక ప్రేమించే అనుభవం, ఒక తగ్గించుకునే అనుభవం, నీ హృదయాన్ని పరిశీలించుకునే ఒక అనుభవం నిజమైన ఉపవాసం అంట. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన జీవితాల్లో నిజమైన ఉపవాసం అంతే. నేను ఉపవాసం ఉండలేకపోతున్నానండి అంటారు. ఆ రోజు గబుక్కున నీళ్ళు రావడం లేట్ అయ్యాయి అనుకోండి, సాయంత్రం వరకు అయిందనుకోండి, ఏం చేస్తారు మీరు? నీళ్ళు లేకపోతే అన్నము ఉడకదు, కూర ఉడకదు. నీళ్ళు ఎప్పుడు వస్తాయా అని చూస్తూ ఉంటారు. అవునా కాదా? ఆ నీళ్ళు ఎప్పుడు వస్తాయని చూసినప్పుడు, నీళ్ళు వచ్చినప్పుడే అప్పుడే అన్నము కూర అది ఇది అంటారు. అందుకే నేను చెప్తున్నాను, నీ హృదయము మార్చబడమే నిజమైన ఉపవాసం. నీవు క్షమాపణ కలిగి ఉండడమే నిజమైన ఉపవాసం. నీ దైవజనుడు చెప్తున్న ప్రతి మాటని అంగీకరించి, లోబడి, ప్రార్థించి, ఒక రిసీవ్ ఎప్పుడైతే నువ్వు పొందుకుంటావో అదే ఒక ఆశీర్వాదం. హల్లెలూయా. ఇక్కడ చెప్తుంది, నేను ఉపవాసం ఉంటా, నా పనికెత్తలు కూడా ఉపవాసం ఉంటా. ఆ మాట, ఆ ఉపవాసం అనే పదము దేవుడికి నచ్చి, అరే ఈ బిడ్డ ధనాన్ని నమ్ముకోలేదు, టాలెంట్స్ నమ్ముకోలేదు, తన ఒక కుటుంబాన్ని, తన రాజ్యాన్ని, తన ఒక పరిసర ఎవరొచ్చి ఏం చేస్తారు అనుకోకుండా, నా దేవుడు నాకు న్యాయం చేయాలని తను ప్రార్థన చేయడం ప్రారంభించినప్పుడు, ఏ ఊరైతే వాళ్ళ ప్రజలకు పడాలో అదే ఊరి దుష్టుడైన సాతానుగాడి మనుష్యుడికి పడింది. హల్లెలూయా. నీ జీవితంలో కూడా అటువంటి ఉపవాసాన్ని దేవుడు నీ నుంచి కోరుకుంటున్నాడు. ఒక అత్తగా, ఒక అక్కగా, ఒక చెల్లిగా ఒకరిని ఓర్వలేవేమో, ఒక భర్తగా, ఒక భార్యగా ఓర్వలేరేమో. ధనం నీ చేతిలోనికి రాగానే ఏమైపోద్దో నీ ఆలోచనలు. అప్పుడు దాకా నాకు ఉద్యోగం అయ్యా, నేను నీ కోసం సేవ చేస్తాను, నా పరిపూర్ణమైన సేవ నీ కోసం చేస్తానని చెప్పే వ్యక్తివి నీవు. నాకు ఆరోగ్యం అయ్యా. మా సంఘంలో కూడా ఒక వ్యక్తి ఉన్నాడు, 2 కుమార్తెలు పుట్టారు, కుమారుడు కావాలని అడిగారు, 2 భార్యాభర్తలు. నిజంగానే ఇలాగూ ఈ దినాన ఒక తల్లితో ప్రవచన రీతిగా మాట్లాడినట్లుగా ఆ రోజు ఆ తల్లితో ప్రవచన రీతిగా మాట్లాడినప్పుడు నిజంగానే కుమారుడు పుట్టాడు. కుమారుడు పుట్టి 21 days అయిపోయి 6 నెలలు అయిపోయి ఫస్ట్ బర్త్డే దాకా 2 భార్యాభర్తలు కుటుంబం కలిసి వచ్చారు. ఇప్పుడు ఏరివరి వారు అంటే ఇంకా దేవుడు గుర్తులేడు. అందుకే నేను నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరవకూడదు. మరుస్తేనే నువ్వు పాపంలోకి ఎంటర్ అయిపోతావు, మరిస్తేనే నువ్వు దేవునికి దూరంగా వెళ్ళిపోతావు. అసలు నిన్ను దేవుడు ఎలా తీసుకొచ్చాడు, నిన్ను దేవుడు ఎలాగ రక్షించాడు, నిన్ను దేవుడు ఎలాగ నీ కుటుంబం నుంచి వేరు చేశాడు, నిన్ను దేవుడు ఎలాగ స్వస్థపరిచాడు, నీ దేవుడు ఎలాగ విడుదలనిచ్చాడు, నీకు గుర్తుండి నువ్వు పోకుండా ఉంటేనే నువ్వు దేవునికి దగ్గరగా జీవించగలుగుతావు. నీ ప్రతి విషయంలో దేవుడే గుర్తొస్తాడు. దేవుడు ఉన్నాడుగా, మరి నేనెందుకు పోరాటం చేయాలి,
నా యుద్ధము యెహోవాదని చెప్పగలుగుతావు. హల్లెలూయా. నా దేవుడు ఉన్నాడుగా, నేనెందుకు బాధపడాలి? నా యుద్ధము దేవుడు చేయబోతున్నాడు, వాడి తల నరుకుతాడని చెప్పగలుగుతావు. అందుకనే ఒక దగ్గర రాస్తుంటుంది, మనం పోరాడినది శరీరాలతో కాదు. అనవసరంగా కష్టపడి శరీరాలతో పోరాడుతూ ఉంటారు. ఎవరు చేసేది వాళ్ళు చేయనియండి. మనం పోరాడేది ఉపవాసములో, ప్రార్థనలో, కన్నీరులో, మోకాళ్ళ ప్రార్థనలో. ఫ్యాన్ తిరుగుతున్నా, చక్కటి ఇల్లున్నా, ఏసీ ఉన్నా, ప్రహరీ గోడున్నా నిద్రపట్టలేదు నాకు. నా సమస్యను బట్టి నా తండ్రికి చాలా ధనం ఉన్నా ఆ ధనము నా కుటుంబంలో ఉన్న కొరతను తీర్చలేకపోయింది. కానీ దేవుడు పాదాలు పట్టుకున్నప్పుడు శక్తికి మించిన కార్యాలు దేవుడు చేసుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. అందుకని ఎవరైనా సంవత్సరం తర్వాత పిల్లలు లేరు అనుకుంటే నాకు వస్తుంది. 10 సంవత్సరాలు నేను ఎలా ఉన్నాను మరి? 1 కేజీ కూడా తగ్గలేదు, అప్పుడు సన్న కూడా అవ్వలేదు, అసలు చక్కగా తినేదాన్ని. నా పాలసీ ఎలా ఉంటుందంటే, చాలామంది అన్నం తిను అంటే నేను అలుగాను అంటారు. నేనైతే తిని కొట్టలేడేదాన్ని. తినాలి కదా, మళ్ళీ కొట్లాడాలంటే తినాలి కదా. నేను కొట్లాడదామని వెళ్తే దైవజనుడు, సర్లే ఇంకోసారి చేయనులే, అలా జరగకుండా చూద్దాంలే నడు అని చెప్పి పంపించేసేవాడు. సింపుల్గా నేను మంచిగా 2 గంటలు ఇది అడగాలి, అది అడగాలి, అసలు ఎందుకు చేశారని అడుగుదామని వెళ్ళే లోపల ఒకరోజు ఇంటి ముందు వాటర్ క్యాన్ పెట్టారు. అప్పటికి హాఫ్ డే నుంచి వాటర్ క్యాన్ లేదు. దైవజనుడు చాలా పనుల మీద మర్చిపోయి వెళ్ళిపోయాడు. నేను ఒక 10 నిమిషాల తర్వాత స్నానం చేసి వచ్చి నీళ్ళ క్యాన్ తీసుకుందాం, లోపల నీళ్ళు లేవు. క్యానుడు వెళ్ళిపోయాడు. మళ్ళీ రేపే వస్తాడు. ఏ నీళ్ళు తాగాలి ఇప్పుడు నేను? అసలు ఇంకా సాయంత్రం వరకు అలానే వెయిట్ చేస్తున్నాను. ఎప్పుడు వస్తాడా అడుగుదామా, ఎందుకు మర్చిపోయావు, ఈ వాటర్ లేకపోతే హౌ కెన్ ఐ లివ్, హౌ కెన్ ఐ డ్రింక్, అసలు ఎలా తాగలుగుతాను నేను ఎలా బ్రతుకుతానని నీ ఉద్దేశం అని అడుగుదామని లోపల ఎదురుగా వచ్చి, ఎందుకు తీసుకోలేదు వాటర్, మరి నేను ఎలా ఉండాలి అని అంటే, అవునా నేను మర్చిపోయాను తల్లి, దా ఇప్పుడు బయటికి వెళ్ళి కొనుక్కొచ్చుకుందాం, డబుల్ రేట్ అయినా పర్వాలేదు, రేపు పొద్దున వస్తాడుగా, ఇంకోసారి నువ్వు బయటే నుంచో, నాకు గుర్తుండదని నీకు తెలుసు కదా అన్నారు. చాలా సింపుల్గా తేల్చేశారు. నేను అనవసరంగా సాయంత్రం దాకా దాన్ని అట్టబట్టుకొని తిరుగుకుంటే వెళ్ళా. అట్లాగా మన పరిస్థితిలో మనం ఎందుకు పోరాడడం? యుద్ధం యెహోవాదే. హల్లెలూయా. నీ పక్షాన ఉన్నవాడు నిన్ను గెలిపించే దేవుడో, నిన్ను ఓడిపోనివ్వడో. నీవు ఆయన పాదాలు పట్టుకొని ఉపవాస ప్రార్థనను ప్రకటించుకొని దేవుడి సన్నిధిలో పెట్టిన నిజమైన మొర్ర ఆయన వింటాడో, ఆయన అద్భుతం చేస్తాడో, ఆయన సహాయము చేస్తాడు, ఆయన అద్భుతాలు చేసే దేవుడంట. హల్లెలూయా. మరి ఒక వాక్యాన్ని మనం చూసుకుందాం. ఎస్తేరు విషయంలో ఇట్లా అద్భుతం జరిగింది. మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వాక్యాన్ని మనం చూసుకుందాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వాక్యం. చాలా సంతోషం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన వలననే జరిగింది ఇక్కడ. ఏంటి ఆ కార్యము అంటే, అక్కడ దయ్యం పట్టిన కొంతమంది వ్యక్తులు ఉన్నారు. ఆ దయ్యాన్ని వదిలించడానికని శిష్యులు వెళ్తారు. యేసు ప్రభుతో మేము ఉన్నాం కదా. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు దైవజనుడు మాతో పాటే ఉన్నాడు, మాతో పాటే తింటున్నాడు, మాతో పాటే ఉంటున్నాడు. ఆయనలాగే మేము కూడా ప్రార్థన చేసేస్తామంటారు. నో 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 నో. అభిషేకించబడిన వ్యక్తి వేరు, విశ్వాసి వేరు. అభిషేకంకున్న విలువ వేరు. ఆయనతోనే ఉన్నాం కదా, యేసు ప్రభుతోనే ఉన్నాం కదా. యేసు నామంలో పో అనగానే పోతున్నాయి. మేము కూడా అట్టే అంటాం. యేసు నామంలో పో అన్నారు, పోలే, జరగలేదు. ఎందుకు జరగలేదు? వాళ్ళకి అవమానం వచ్చేసింది.
అదేంటి పాస్టర్ గారు ప్రార్థన చేస్తే, అందుకనే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మీ అవసరాల్లో, మీ కష్టాల్లో, మీ కన్నీళ్ళు మీరే బాధపడిపోకండి, వచ్చి దైవజనుడికి చెప్పండి. నీ ఆత్మీయ తండ్రి నీ గురించి మొర్ర పెట్టినప్పుడు దేవుడు వింటాడు. అది ఏ పరిస్థితినైనా మారుస్తాడు. అంతే, దేవుడు సహాయం చేస్తాడు. తెలుసా, శరీరపరమైన తల్లిదండ్రులైనా మనకు అన్యాయం చేస్తారేమో, కానీ ఆత్మీయ తండ్రి, ఆత్మీయ దైవజనుడు మాత్రం నీకోసం రేయింబగులు మొర్రపెట్టి నీకు జయం వచ్చేదాకా కొంతమంది అన్నం కూడా తినరు. హల్లెలూయా. నా తల్లిదండ్రులకి నేను చెప్తే నన్ను చాలా ప్రియముగా పెంచుకున్నారు. ఇక నాకు దోమ కుట్టిందంటే వాళ్ళు ఇంకా ఆ దోమని చంపేదాకా ఊరుకోరు. ఆ టైప్ అనమాట. ఇక నన్ను ఎవరైనా ఏమైనా అన్నారని తెలిస్తే ఇంక వాళ్ళని లేపేయడమే. అందుకే నేను వాళ్ళతో ఎప్పుడు చెప్పలేదు. ఆ విషయం అర్థమైన తర్వాత నేను ఎప్పుడు చెప్పలేదు. నా ఆత్మీయ తండ్రి వస్తారు ప్రతి నెల మొదటి ఆదివారానికి వచ్చేవారు హైదరాబాద్కి. వచ్చినప్పుడు మంచి భోజనం సిద్ధపరిచి కూర్చొని ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని అన్నీ చెప్పేదాన్ని. అది మంచిదా, అది చెడ్డదా, అది ఏంటి అనేది నాకు తెలీదు. నాకు ఈ కళ వచ్చింది, నేను ఇలా చేశాను, ఒకరు గొడవ పడితే నేను వాళ్ళ విషయాలు ఇలా చేశాను, ఏది రైట్ అంటారు, నేను తప్ప వాళ్ళు తప్ప, నా తప్పైతే నేను మార్చుకుంటాను అని చెప్పి అడిగేదాన్ని ఒక అరగంట. ఆయన తల మీద ఇలా పెట్టి ఇలా చేసి, చిన్న బూరలో చాలా ఉన్నాయే, ఇన్ని రోజులు, నెల రోజులు ఆపేవా దీన్ని అనేవాడు. నా దైవజనుడితో అన్నీ చెప్పేదాన్ని. ఎందుకంటే నా బ్రతుకు మార్చబడితేనే నేను నిత్య జీవనంలోనికి వెళ్తాను కాబట్టి. నా పాపము నేను ఒప్పుకునే సమయం వచ్చినప్పుడు ఒప్పుకోకుండా ఉంటే నరకానికి వెళ్ళిపోతారు. అలా ఒప్పింపజేసేది వాక్యము దైవజనుడి దగ్గర. చాలామంది అక్కడ చెప్తే అమ్మో ఏదో అయిపోద్ది అనుకుంటారు. కాదు, ఒక ఆత్మీయ నాయకుడు ఉండడం మనకి ఎంతో ఆశీర్వాదకరం. ఆ ప్రార్థన మాత్రమే. మోషే చూడండి, ప్రార్థన చేస్తూ వచ్చేవాడు. దినమెల్ల ఉదయం సాయంత్రం ప్రార్థన చేస్తూ వచ్చేవాడు. అలాగూ మా ఆత్మీయ తండ్రి దగ్గరికి నేను వెళ్ళి మొర్ర పెట్టినప్పుడు, నేను వెళ్ళి చెప్పినప్పుడు ఇది మంచిది. నేను ఇప్పటికీ కూడా నాకు తెలిసి దగ్గరగా 19 సంవత్సరాలు అయినా, మొన్నటి దినాన కూడా మా సంఘంలో ఇలా జరిగింది, ఎవరిది తప్పు డాడీ, నేనేమైనా తప్పు చేశానా, నేను అలా అడిగి ఉండకూడదా, నేనేమైనా రాంగ్ చేశానా, నాకు చెప్పండి డాడీ అని చెప్పేసి వెళ్ళి మరీ అడిగేసి వచ్చా. ఎందుకంటే మన బ్రతుకులు ఏ రోజుకు ఆ రోజు కడగకపోతే అది మలినమైపోతుంది. ఆ మలినము పగ, పాపము ఇంకా ఎక్కువగా మారిపోతుంది. అవయవాలకి వ్యాపింపజేస్తుంది. చూడండి, ఒక ఇన్ఫెక్షన్ కాల్లో ఉన్నప్పుడే కాలు కట్ చేసేస్తారు. ఎందుకు? శరీరం అంతా. ఈ పాపం కూడా అంతే, ఈ కోపం కూడా అంతే, ఈ యొక్క భయంకరమైన వ్యసనం కూడా అంతే. చిన్నదే కదా, ఒక అరగంట చూసి పెట్టేస్తా అంటారు జోకులని. ఆ జోకులు కాస్త సినిమాలకు అయిపోతున్నాయి, సీరియళ్ళకి అయిపోతున్నాయి. ఆ జోకులు కాస్త ఇదిగో తలుపు వద్దుని తడుచున్నానంటే, ఆగు ప్రభు ఒక అరగంట ఫైనల్ స్టేజ్కి ఉంది, తర్వాత నేను వస్తాననే వాళ్ళు ఉంటారు. ఎందుకని దయ్యాలు వెళ్ళగొట్టలేకపోయాం? మేము నీతో పాటే ఉన్నాం కదా, నజరేయుడైన యేసు నామమే ప్రకటిస్తున్నాం కదా, మరి ఎందుకు వెళ్ళగొట్టబడలేదు అని అంటే, ఇట్రండి అని చెప్పి ప్రార్థన వలననే మీరు దీన్ని చేయగలుగుతారు. కింద రాసుంటుంది, ఉపవాస ప్రార్థన వలన దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏ వ్యక్తి అయితే ప్రార్థన జీవితం కలిగి ఉండరో, ఉపవాస ప్రార్థన జీవితం కలిగి ఉండరో, యేసు ప్రభువును మనం గమనిస్తే మెలకువ కలిగి ఉండండి, శోధనలో ప్రవేశించకుండానట్లు. చాలామంది ఇప్పుడు 40 రోజులు వస్తున్నాయి, ఆ 40 రోజులు మాత్రమే ఉంటారు మెలకువ. పొద్దున తలస్నానం చేసేస్తారు, సాయంత్రం చేసేస్తారు. ఇక అప్పుడు ఎవరిని తిట్టరంట, ఎవరిని కొట్టరంట, అసలు నీసు ముట్టుకోరంట. చాలా గుడ్ థింగ్. కానీ మళ్ళీ మిగతా రోజులు కూడా అలానే ఉండాలి కదా. ఒక్కసారి యేసు ప్రభువుని మనం నమ్ముకున్న తర్వాత తుది శ్వాస వరకు ఆయనలోనే ఆయనతోనేనంట. హల్లెలూయా. సౌలు భయంకరమైన దుర్మార్గుడు, భయంకరమైన వ్యక్తి, హింసకుడు, హానికరుడు,
దూషకుడు, దేవుణ్ణి ఎంతో భయంకరమైన చేసిన వ్యక్తిని ఒక్కసారి దేవుడు పడేస్తాడు. ఎవరంటే నీవు హింసించుచున్నా, నీవు హింసిస్తుంది నన్నే అంటే తన బిడ్డలను ఎవరైనా ముడితే ఎవరికి వెళ్తుంది హింస? దేవుణ్ణి ముట్టినట్టు అంట. అందుకని అంటాడు, నిన్ను ముట్టినవాడు నా కన్నుగుడ్డును ముట్టినట్టు. అంటే నిన్నెవరైనా ముడితే, నిన్నెవరైనా ఏమన్నా అంటే, నీ విషయంలో ఎవరైనా జోక్యం చేసుకుంటే దేవుడి దగ్గరికి వెళ్తుంది, హై కమాండ్ దగ్గరికి వెళ్తుంది. హల్లెలూయా. ప్రార్థన వలనే జరుగుతుంది, ప్రార్థన వలనే విడుదలవుతుంది. అది ఏ ప్రార్థన అంటే ఉపవాస ప్రార్థన, మెలకువ కలిగి ప్రార్థన, కన్నీటి ప్రార్థన. ఉపవాసం అంటే చెప్తూ వస్తున్నాను కదా, నీ హృదయం మార్చబడాలి. అన్నం మానేయడం ఉపవాసం కాదు. యేసు ప్రభు స్వరూపంలోనికి నీవు నేను రావాలి. ఆయన ఎలాగో ఒక వ్యక్తిని చూశాడు, ఆయన ఒక వ్యక్తిని ఎలాగూ ప్రేమించాడు, ఒక విషయంలో ఆయన ఎలా డీల్ చేశాడు. ఒకవేళ నాకు ఇవన్నీ తెలీదు అనుకుంటే నీ దైవజనులు ఉంటారు, నీకు అన్నీ చెప్తారు. నీకు ఆశ ఉంటే మరియా దేవుడు వచ్చాడు కదా అని, మరియా మార్తలని ఇద్దరు అక్క చెల్లెలు ఉంటారు, ఒకటే ఇంట్లో పుట్టారు. మార్త మాత్రం యేసు ప్రభుకు పెట్టేయాలని చెప్పేసి విస్తారమైన పని పెట్టుకుంటుంది. మరియా మాత్రం ఉత్తమమైన దాన్ని ఎంచుకుందంట. హల్లెలూయా. ఉత్తమమైన దాన్ని నువ్వు ఎంచుకోగలుగుతున్నావా? దేవుడు వాక్యం నీతోనే సూటిగా మాట్లాడుతున్నప్పుడు, అవును అది నేనే అది నేను మార్చుకుంటాను, నేను సరిచేయబడి ఉపవాసం ఉంటాను, నా దేవుడు నన్ను వెలుగుగా మార్చబడునుగా కానీ చెప్పగలగాలి. ఏ అవయవము కేవలం ఆదివారం మాత్రమే ప్రార్థన చేస్తూ శనివారం దాకా బైబిల్ని అటకల మీద బీరువాల్లో పెట్టేస్తున్నావేమో. ప్రతి ఉదయం 3 గంటలకు లేచి మోకాళ్ళు వేయాలి. 3 గంటలు లేదా 4 గంటల తర్వాత మంచం మీద ఉండడానికి వీల్లేదు. 4 గంటలకి మోకాళ్ళు వేయాలి. చేతులు పైకెత్తి నీ దైవజనుల కొరకు, నీ కుటుంబం కొరకు, నీకు తెలిసిన వారి కొరకు ఇక చేయమన్నారు కదా అని వాళ్ళు వింటున్నారు లేదని ఒక కన్ను తెరిచి యేసయ్య స్తోత్రం అని చెప్పి గట్టిగా అరవమనట్లా. నీ స్వరము, నీ హృదయము దేవునితో కనెక్ట్ చేయబడాలి. అదే చేశాడు యేసయ్య. గెత్సెమనే తోటలోనికి ఎవ్వరు చూడకుండా వెళ్ళిపోతాడు. వెళ్ళేటప్పుడు వాళ్ళకి చెప్తాడు శిష్యులకి, శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. వాళ్ళు ప్రార్థన చేయకపోవడం వల్ల శోధన వస్తుంది వాళ్ళ జీవితంలో. ముందుగానే చెప్తాడు దేవుడు, కొన్ని హింట్స్ ఇస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంఘమా, నిజమైన ఉపవాసం ఉండు. ఎస్తేరు జీవితంలో అద్భుతం చేసిన దేవుడు, దావీదు విషయంలో, ఇశ్రాయేలీయుల విషయంలో అద్భుతం చేసిన దేవుడు నీ జీవితంలో ఎందుకు చేయడు? నీ హృదయాన్ని కడుక్కో. నీ యొక్క హృదయాన్ని కడుక్కొని దేవునికి అనుగుణంగా మార్చబడు. ఒకవేళ ఏదైనా అవయవములు అంగీకరించట్లేదేమో, లోకానికి బానిసలు అయిపోయాయేమో, నేనింతే, వాళ్ళకులాగా నేనెందుకు ఉంటాను, వీళ్ళకిలాగా నేనెందుకు చేస్తానంటే అది దయ్యమే. దేవుడే నీకోసం నా కోసం దిగి వచ్చాడు. మనం ఎప్పటికప్పుడు తగ్గించుకొని దీన మనస్కులు కలిగి దేవుడు పాదాలు పట్టుకుంటే ఎవరినైనా దేవుడు దీవిస్తాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఎవరినైనా దేవుడు ఎట్లా దీవిస్తాడు అనంటే దానికి నా భర్త దైవజనుడే ఒక మంచి ఎగ్జాంపుల్. నేను పెళ్ళయ్యే టైంకి వాళ్ళకి చిన్న గుడిస, కొన్ని మేకలు, కోళ్ళు, ఇంకా చాలా ఉన్నాయి పశువులు. అలా ఉన్నప్పుడు మా నాన్న దైవజనుడు చూసే టైంకి పరిచర్యలో మా ఆయన అంట్లు తోముతున్నాడు. కొంతమందికి పరిచర్య అంటే చాలా చిన్న చూపు.
ఎడబాడమంటే భయంకరం గట్టిగా పాడతారు. వెళ్ళేటప్పుడు ఇది తీసేయలేండి తల్లి, కొంచెం ఇది తడవండి తల్లి, కొంచెం మందిర పనుంది రండి తల్లి అంటే మాకు పనులు లేవా ఏంది అంటారు. ఒక వారం ఇచ్చి ఒక వారం పాట ఇవ్వకపోతే పాస్టర్ గారికి ఏదో ఎవరో చెప్పుకుంటారు నా మీద, అందుకే ఆయనే పాడుకుంటారు అంటారు. ఎవరు ఎందుకు చెప్తారు? అలాగూ ఒక ప్రణాళిక ద్వారా దేవుడి చిత్త ప్రకారం ద్వారా మా ఇద్దరు వివాహం అయినప్పుడు దైవజనుడిని యోసేపుని ఎలాగైతే వారి కుటుంబంలోంచి వేరు చేసి తీసుకొచ్చాడో దైవజనుడిని కూడా అలానే తీసుకొని వచ్చాడు దేవుడు. స్త్రీల విషయంలో, ధనం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేవారు, చాలా అందంగా ఉండేవారు. నేనే చండాలంగా ఉండేదాన్ని, ఆయన చాలా అందంగా చాలా హ్యాండ్సమ్గా ఉండేవారు. ఒక మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నప్పుడు చక్కగా చాలా నీట్గా డ్రెస్సింగ్ కానీ అన్ని విషయాల్లో చాలా గ్రూమ్గా ఉండేవారు, హైఫైగా ఉండేవారు. నాకు మాత్రం అంత తెలీదు. అలా చేస్తున్న టైంలో ఎంతమంది ఆడపిల్లలు ఫోన్ చేసేవారో, హలో ప్రైజ్ లార్డ్ బాగున్నారా అంటారు. అన్న అనరు, అన్న అంటే ఏదైనా వరసలు కలిపేస్తారని ప్రైజ్ లార్డ్ బాగున్నారా, నేను పలానా పాట పాడతాను, మీరు మీ పాటే, ఇలా మాట్లాడేవారు. మా ఆయన నాకు తీసుకొచ్చి ఇయర్ ఫోన్ నా చెవిలో పెట్టేవాడు, చూడు మనకి ఫాలోయింగ్ ఎంత ఉందో చూడు ఒకసారి చూడు ఇను అనేవాడు. నేను ఇంటూ దీనికేం మాయ రోగం, పెళ్ళైన వాడిని పట్టుకుని తిరిగింది, అంతే కదా. ఈ రోజుల్లో పెళ్ళైనోడు పెళ్ళిగాంది లేదు, పెళ్ళైనోళ్ళు పెళ్ళిగానోళ్ళతో ఓ ఫోను వారానికి ప్రయాణమే వెళుతున్నారు. దీనికేం పోయే కాలం వచ్చింది అసలు చీ అని కదా. అట్లా ఒక్కరు కాదు, చాలామంది చేసేవారు. అంటే మంచి మ్యూజిక్ ప్లే చేస్తారు దైవజనులు, చాలా మంచి మ్యూజిక్. అసలు అంత మంచి మ్యూజిక్ నేను చూడలేదు, వినలేదు. కొంతమంది నాకు ఇష్టం, దైవజనుడు ప్లే చేసే కీబోర్డ్. అందుకనే కొత్త మందిరాన్ని దేవుడు మాకు ఇచ్చాడు. ఒక 2000 మంది పట్టే మందిరాన్ని దేవుని కృప వల్ల కట్టాము. 26వ తారీఖు ఓపెనింగ్ జరగబోతుంది, ప్రార్థన చేయండి. అక్కడ చెప్తున్నాను అదే, మీరు వాయించండి, మీరు వాయిస్తే చూడాలనుంది. ఎందుకంటే దావీదు వాయిస్తుండగానే దయ్యాలు వెళ్ళగొట్టబడ్డాయి. సపరేట్గా వాళ్ళు ఏం ప్రార్థనలు చేయలే, ఓ గట్టిగా యేసు నామములో అనలా, ఆటోమేటిక్గా దయ్యాలు సంగీతానికి, పరిచర్యకి, దేవునికి అంత సంబంధం ఉంటుంది. అలా చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరిని, ఓకే సిస్టర్ ప్రైజ్ లార్డ్ అండి, ఆ పాట ఎప్పుడైనా ఉన్నప్పుడు తప్పనిసరిగా పాడదాం అనుకునేవాళ్ళు. ఈయన సిస్టర్ అన్నా వాళ్ళు మదర్ బ్రదర్ అనేవాళ్ళు కాదు. అట్లాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది. ఏడైనా దొరకకపోతాడా, ఏడైనా రాకపోతాడా. ఒక అమ్మాయి అయితే నాకు చాలా డబ్బులు ఉన్నాయి, లేకపోతే అది ఉన్నాయి ఇది ఉన్నాయి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నా కానీ ధనం విషయంలో, మేము లింగాలకు వచ్చిన కొత్తలో చిన్నపిల్లలు మా దగ్గర చాలామంది ఉంటారు. వాళ్ళందరూ చక్కగా మేము వెళ్ళంగానే మమ్మల్ని ప్రేమించి చక్కగా వచ్చేస్తారు, అమ్మగారని. ఒకసారి ఒక బ్రదర్ వచ్చి, వీళ్ళందరూ అనాథ పిల్లలా అని అంటే నేను అన్నాను, కాదు, పేదవాళ్ళు, కొంతమందికి తల్లి లేదు, కొంతమందికి తండ్రి లేదు, కానీ అనాథలైతే కాదు అని అంటే, మీ హాస్టల్లో ఉన్నట్టు కొన్ని ఫోటోలు ఇచ్చి పెట్టేసేయండి, నేను మీకు ఒక 30 లక్షల రూపాయలు పంపిస్తాను అని చెప్పాడు. అని చెప్పి 30 లక్షల చెక్ ఇచ్చేశారు ఆల్రెడీ. ఇచ్చి మీరు పలానా రోజున వేసుకోండి, మీరు నాకు ఈ ఫోటోలు పంపించండి అంటే దైవజనుడు ఆయన ముందే చింపేసి 30 లక్షల కోసం నేను లోబడిపోతే దేవుడు రాజ్యాన్ని మిస్ అయిపోతాను, వీళ్ళు అనాథలు కారు, నేను అబద్ధాన్ని ఆడను అన్నాడు. హల్లెలూయా. 20 ఎకరాల మామిడికాయ తోట ఉంటే మామిడికాయలు అంత మంచిగా కాస్తే కోసుకొని తినేయాలని ఎవరికి ఉండదండి. అలా కోసుకొచ్చా ఒకరోజు నేను రెండో బాబుతో కడుపుతున్నప్పుడు, పెట్టేయి ఇచ్చేయి, మంది కాంది మనము ముట్టుకోకూడదు. చిన్న మామిడికాయ కాదు కదా, ఏది కూడా నీకు తెలిసి నీ ఇంట్లోనికి నీ ఒంట్లోనికి రానికూడదు, అది శాపమై ఏలుబడి చేస్తుంది. ఎందుకని ముట్టుకున్నామని చెప్పి దాన్ని తీసుకొచ్చి ఇసిరేసి మా ఆవిడ తీసుకొచ్చిందని పోయి చెప్పొచ్చాడు. బాగా బాధపడ్డా. ఇంత నీతిమంతులు ఉంటారా, ఇంకా ఉన్నారా?
ఏంది మామిడికాయ తీసుకొస్తే ఏంది అంత పెద్ద గొడవ ఎందుకు అనుకున్నాను. అక్కడికి వెళ్ళి మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసేదాన్ని, మళ్ళీ ఇంకెవరితో చెప్పలేము. నా మామిడికాయ తీసేసుకున్నాడు, నాకు మామిడికాయ తినాలనుంది, నేను కడుపుతో ఉన్నాను, నేను జాలి లేకుండా తీసేసుకున్నాను వెళ్ళిపోయాడని చెప్పేసి బాధపడితే దైవజనుడు వచ్చి నవ్వి, ఇదిగో ప్రార్థన చేస్తున్నట్టున్నాగా బస్తాడు మామిడికాయలు తీసుకొచ్చారు రా అన్నాడు. హల్లెలూయా. అదైతే పచ్చిది, ఇదైతే మంచి పండినవి. దేవుడు ప్లాన్స్ అలా బాగుంటాయి. ఫస్ట్ చూపిస్తాడు, నెగ్గుతారా లేదా, లొంగిపోతారా లేదా, పాపానికి అవకాశం ఇచ్చేస్తాడా లేదా అని ఒక చిన్న ఎగ్జాంపుల్స్ వదులుతాడు. నువ్వు గనక లొంగకపోతే పెద్ద ఆశీర్వాదాన్ని ఇస్తాడు. దేవుడు నా మనకి మహిమ కలుగును గాక. కొద్దిగలో నమ్మకమైనగా ఉన్నవాడు పెద్ద దాంట్లో కూడా నమ్మకంగా ఉంటాడు. నీ బ్రతుకుల్లో ఉపవాసం ఉన్నావు కదా, నిజమైన ఉపవాసంలోనికి రా. ఈ 7 రోజులు సినిమాలు సీరియల్ చూడకుండా 8వ రోజు నుంచి సినిమా సీరియల్ చూసావా, మరీ ఎక్కువ 2000 దయ్యం సేన వస్తుంది నీ ఇంటికి. గుర్తుపెట్టుకో. ఇప్పుడు వదిలిపోతాయేమో, మరలా ఆహ్వానించద్దు, మరలా బూతులు మాట్లాడద్దు, మరలా చెడ్డ సహవాసాలు చెయ్యొద్దు, చెడుని నీ నోట్లో నుంచి రానివ్వకు, స్తుతి మాత్రమే చెయ్యి. చెప్పు, యుద్ధము యెహోవాదే అని చెప్పు. ఆ దేవుడు, నీ దేవుడే నీ శత్రువు తల నరకబోతున్నాడు. హల్లెలూయా. ప్రతి విషయంలో సహాయం చేస్తాడు ఆయన. నీ కన్నీటికి జవాబునిచ్చేస్తాడు ఆయన. అందుకే అడిగాను కదా, మాట్లాడే దేవుడా మాట్లాడతాడు. నీ హృదయం అనే పాత్రను శుభ్రం చేసుకొని అడుగు, నా హృదయంలోనికి రా. అట్లానే చేశారు 12 మంది శిష్యులు. 12వోడు నమ్మక ద్రోహం చేసిన 12వోడుగా పౌలును ఉంచారు. వాళ్ళు చనిపోయేంత వరకు ఏదైతే విన్నారో, ఏదైతే చూశారో దాన్ని వారి యొక్క తుది శ్వాస వరకు ప్రకటిస్తూనే ఉన్నారంట. హల్లెలూయా. కుటుంబాలతో, ధనముతో వాళ్ళకి పని లేదు. పౌలు కూడా పని చేస్తూనే దేవుడు సువార్తను ప్రకటించాడు. వాళ్ళకున్న పరిధిలో వాళ్ళ తుది శ్వాస వరకు దేవుడి నామాన్ని ఎక్కడ కూడా వ్యర్థపరచకుండా వాళ్ళకున్న దాంట్లో విస్తారంగా పరిచర్య చేస్తూ వెళ్ళారు. కొరింథీలకు, ఎఫెసీలకు, తెస్సలోనిలకు, గలతీలకు ఇవన్నీ చూస్తుంటే ఒక్కొక్క సంఘానితో ఒక్కొక్క రకంగా మాట్లాడతాడు పౌలు. వాళ్ళ కుటుంబాలను బట్టి, వారి పరిస్థితిని బట్టి. విద్య లేని పామరులు ఇన్ని కార్యాలు ఎక్కడి నుంచి చేస్తున్నారు? నేను అదే చెప్తున్నాను. విద్యతో పని లేనిది, ధనముతో పని లేనిది, టాలెంట్స్తో పని లేనిది నీ హృదయాన్ని ఇస్తే ఆయన నిన్ను వాడుకుంటాడు. హల్లెలూయా. దైవజనుడు ఇక్కడ ఆదివారం చెప్తాడు, ఈ విన్న వాక్యం సోమవారం నుంచి శనివారం దాకా మీ ఇళ్లలో మోగుతూనే ఉండాలా, మీ గృహాల్లో మోగుతూనే ఉండాలా, మీరు వెళ్ళే పనిలో మోగుతూనే ఉండాలి, మీరు వెళ్తున్న పనిలో, మీకున్న పిల్లల విషయంలో, మీకున్న దాంట్లో, మీకున్న ఆఫీసెస్లో, మీకున్న కాలేజెస్లో మోగుతూనే ఉండాలి. అప్పుడు ఇది చాలదు, ఇది విస్తరింప చేయబడుతుంది. హల్లెలూయా. దేవుడు మందిరం అంటే ఈ దినాన చాలామందికి అలుసు. ఎట్లా అంటే, ఆడికిపోతే పిల్లలు పుడతారంట కదా, ఆడికిపోతే ఏదో రోగం తగ్గుద్దంట కదా, ఆ రోగం తగ్గంగా వాళ్ళు పోతున్నారు, వీళ్ళు పోతున్నారు. అట్ట కాదు, వాక్యం చేత కట్టబడాలి, వాక్యం అనే వెలుగు చేత నింపబడాలి. దేవుడు ఎలాగైతే తన స్వరూపాన్ని మనలోనికి ఇచ్చాడో మనం కూడా తుది శ్వాస వరకు ప్రతి విషయంలో నమ్మకమైన వారిగా, యథార్థవంతులుగా దేవుడు